హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అనే సంస్థ ఏదైతే ఉందో, ఈ సంస్థ సైడ్ నుంచి మనకి 22,000కి పైగా వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి వీటికి మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అందరు క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ అడగడం జరుగుతుంది. 10థ్ క్లాస్‌తో పాటు ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో, ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, రైల్వే డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్, వీటిలో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఈ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఆర్ఆర్‌బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఉందో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ మనం ఓపెన్ చేసాము అంటే ఇక్కడ మనకి హోమ్ పేజ్‌లోనే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. లేటెస్ట్ అప్డేట్స్‌లో 31 జనవరి రోజు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 2 మార్చ్ వరకి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి, ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అంతలోపు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మనం క్లిక్ చేసామంటే అప్లై చేసుకోవడానికి న్యూ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడీఎఫ్ ఏదైతే ఉందో, ఆ పీడీఎఫ్ కూడా ఇక్కడ మనకి ఎంటర్ చేసాం ఇలా క్లిక్ చేసామంటే దీనికి సంబంధించిన పీడీఎఫ్ కూడా ఓపెన్ అయిపోతుంది. అక్కడి నుంచి మనం పీడీఎఫ్ కూడా రీడ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు పీడీఎఫ్ ఓపెన్ చేసి మాట్లాడుకుందాం దాని గురించి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి దీనికి సంబంధించిన పీడీఎఫ్ అనమాట. ఇక్కడ మనం స్క్రోల్ చేసామంటే అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ టేబుల్ వైస్‌గా టేబుల్‌లో మనకి కంటెంట్ వైస్‌గా పేజ్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ పేజ్‌లో దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అన్న దాని గురించి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇండెక్స్ అనమాట. మనం ఇక్కడ స్క్రోల్ చేసి చూసామంటే ఇక్కడ చూడండి అన్ని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్‌కి అప్లై ప్రాసెసింగ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 31 జనవరి నుంచే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 2 మార్చ్ వరకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! దాని గురించి. మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, అవి కరెక్ట్ చేసుకోవడానికి కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ డేట్ వచ్చేసి 5థ్ మార్చ్ నుంచి 14థ్ మార్చ్ వరకు మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్‌లో ఏవైనా మిస్టేక్స్ చేస్తే మోడిఫికేషన్‌కి ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే మోడిఫికేషన్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు అడిషనల్‌గా కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి వేకెన్సీ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. టోటల్ వేకెన్సీ వచ్చేసి 22,195 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకొచ్చేసి సాలరీ ఎంత పే చేస్తున్నారని చెప్పి చూసుకుంటే బేసిక్ పే వచ్చేసి 18,000 సాలరీ అయితే పే చేస్తున్నాము అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కాకపోతే కరెంట్‌లీ వర్కింగ్ చేస్తున్న ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడుకుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి అడిషనల్ అలవెన్స్ అవన్నీ కలిపి మనకి 45,000 వరకి సాలరీ అయితే రావడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం థంబ్‌నెయిల్‌లో 45,000 అనేది చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. 45,000 నుంచి 50 వరకి సాలరీ అయితే రావడం జరుగుతుంది. మీకు అడిషనల్‌గా అలవెన్స్ వస్తాయి. దాంతో పాటు ఓవర్ టైమ్ అలవెన్స్ కూడా ఇస్తారు. సో, అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే 45-50 వరకి సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ వరకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వితిన్ ఏజ్ లిమిట్‌లో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ ఇంకా ఎస్సీ, ఎస్టీ ఈ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది కాబట్టి ఎవరైతే 33 కంటే ఎక్కువ ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఆ ఆపర్చునిటీ కూడా యూటిలైజ్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్‌ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ గురించి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! దీనికొచ్చేసి ఎవరైతే అన్‌రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి 2 జనవరి 1993 తర్వాత పుట్టిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 2 జనవరి 1990 తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ పుట్టారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి
2 జనవరి 1988 తర్వాత పుట్టిన వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి ఇది మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ అలాగే అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 500 పే అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఓబీసీ, జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూ. 500 ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజ్ ఉంది. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్ అలాగే పీడబ్ల్యూడీ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూ. 250 అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది కాబట్టి ఈ అమౌంట్ మీరు పే చేసి ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి కేటగరీతో సంబంధం లేదు ఫ్రెండ్స్. మీరు ఏ కేటగరీకి సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా పర్లేదు. మీకు రూ. 250 మాత్రమే ఈ అప్లికేషన్ ఫీజ్ ఉంది. మీరు ఈ అమౌంట్‌ని పే చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అమౌంట్ రిఫండ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ జాబ్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే 4 స్టెప్స్‌లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్‌లో వచ్చేసి సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి కండక్ట్ అయితే చేస్తారు. సెకండ్ స్టెప్‌లో వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ స్టెప్‌లో వచ్చేసి మనకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేస్తారు డీవీ. అలాగే ఫోర్త్ స్టెప్‌లో వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఈ 4 స్టెప్స్‌లో మనకి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది కదా! ఫస్ట్ స్టెప్‌లో ఏదైతే సీబీటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో, ఆ సీబీటీ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మీరు సీబీటీ ఎగ్జామ్ రాసిన తర్వాత రిమైనింగ్ ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఏదైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందో దానికి అటెండ్ అవ్వలేరు అంటే మీకు ఈ అమౌంట్ ఏదైతే ఉందో 250 ఇంకా రూ. 500 ఈ అమౌంట్ అనేది మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ రూ. 500 ఎవరైతే పే చేసి అప్లై చేస్తారో వాళ్ళకొచ్చేసి 400 రిఫండ్ అవుతుంది. అలాగే రూ. 250 ఎవరైతే పే చేసి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి టోటల్ రూ. 250 రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో, ఏజ్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ అంటే 33 కంటే ఏజ్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్‌ని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ అందరూ కూడా మీకు చేయాల్సిన పనేంటంటే ఇక్కడ చూడండి ఓబీసీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది కదా! అది సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. అది ఏ టైంలో తీసిన సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పి చూసుకుంటే ఏప్రిల్ 1, 2025 తర్వాత తీసిన సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 2026 సెకండ్ డేట్ అనమాట. వితిన్ డేట్ మధ్యలో మీరు ఈ సర్టిఫికేట్ అయితే తీసినప్పుడు మాత్రమే మీకు ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. అది చూసుకోండి. ఇక్కడ చూడండి 2 మార్చ్ 2026 అని చెప్పి లాస్ట్ డేట్ ఇచ్చారు. ఆ డేట్ లోపు మీరు సర్టిఫికేట్ అయితే తీసి ఉంటే మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో అది అప్లై చేసుకోవడానికి అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి డేట్ చూసుకొని మీ దగ్గర ఒకవేళ పాత సర్టిఫికేట్ ఉంటే సెంట్రల్‌కి సంబంధించిన ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ అప్లై చేసుకోండి. మార్చ్ 1 లోపు మార్చ్ 2 లోపు వచ్చి ఉంటే మీరు దాన్ని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు కాబట్టి డేట్ ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చ్ 2, 2026 మధ్యలో ఆ సర్టిఫికేట్ అయితే తీసింది ఉండాలి. ఈ సెంట్రల్‌కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనకి మండల్‌లోనే తీయడం అయితే జరుగుతుంది. అక్కడికెళ్ళేసి మీరు ఈ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పి మాట్లాడుకున్నాం కదా! సెలక్షన్ ప్రాసెస్‌లో. దీంట్లో వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్‌లో ఏ క్వెషన్స్ రావడం జరుగుతుందని చెప్పి చూసుకుంటే జనరల్ సైన్స్ కేటగరీకి సంబంధించి 25 క్వెషన్స్ రావడం జరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 25 అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే టాపిక్ నుంచి 30 క్వెషన్స్ దాంతో పాటు జనరల్ అవేర్‌నెస్ అంటే జీకే అనమాట. దీని నుంచి 20 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్‌గా ఈ 100 క్వెషన్స్‌కి 90 మినిట్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి సెకండ్ స్టెప్‌లో పీఈటీ ఏదైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందో ఆ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి డిఫరెంట్ లిమిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి 100 మీటర్స్ మనకి ఒకటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్‌లో వచ్చేసి మనకి 35 కేజీ వెయిట్ క్యారీ చేస్తూ 100 మీటర్ రన్ అయితే చేయాల్సి ఉంటుంది. రన్ అంటే వాక్ చేయొచ్చు. దానికి టైమ్ ఇస్తారు ఒకటి. మీరు రన్ అయినా చేయొచ్చు, వాక్ అయినా చేయొచ్చు. 2 మినిట్స్‌లో మీరు రీచ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 20 కేజీ వెయిట్ క్యారీ చేస్తూ 2 మినిట్స్‌లో మీరు కూడా ఇక్కడ
100 మీటర్ రన్ అయితే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇంకో టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మనకి 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఇక్కడ కూడా 1 కిలోమీటర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే టైమ్ డ్యూరేషన్ మనకి పెంచారు ఇక్కడ. 5 మినిట్స్ 40 సెకండ్స్‌లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్. ఓకే. ఈ టెస్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కింద వస్తుంది. ఇది ఆల్మోస్ట్ అందరూ పాస్ అయిపోతారు. సో, దీని గురించి కొంచెం ప్రాక్టీస్ చేశారంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డీవీ అనమాట థర్డ్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్‌లో కూడా మీరు క్వాలిఫై అయ్యారంటే లాస్ట్‌లో మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేస్తారు. దాంట్లో పాస్ అయిపోయారంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీనికొచ్చేసి ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చారు. ఇది కూడా ఒకసారి రీడ్ చేయండి. అప్లై చేసుకోవడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకుంటున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే అవి మాడిఫై కూడా చేసుకోవచ్చు. కాకపోతే దానికి అడిషనల్‌గా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో, ముందే అప్లై చేసుకుంటున్నప్పుడే జాగ్రత్తగా అన్నీ అప్లై చేసుకున్నారు అంటే సరిపోతుంది. ఓకే. ఒకసారి క్లియర్‌గా రీడ్ చేయండి ఇది. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. 10థ్ క్లాస్ ఇంకా ఐటీఐ క్వాలిఫికేషన్ మీద మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, సెంట్రల్ గవర్నమెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఈ జాబ్స్ అయితే గ్రూప్ డి కింద రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి సికింద్రాబాద్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి సౌత్ ఇండియా కింద సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌లో ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ కింద కూడా మనకి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి దాని గురించి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ పోస్టులకి ఎన్ని వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అసిస్టెంట్ బ్రిడ్జ్ అలాగే అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ అని చెప్పి డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. పోస్టులకు మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్ వేకెన్సీ ఇక్కడ మెన్షన్ చేశారు. 1, 22, 10, 20, 39, 653, 75, 29, 128, 35 అని చెప్పి మీరు వీటికనే కాదు ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి ఏ స్టేట్‌కి సంబంధించిన దానికైనా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అప్లై లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.